సో గ్రాఫికల్ గా కాదు, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోండి. ఒక ఫెస్టివల్ కి ఫ్యామిలీతో చిన్న షాపింగ్ చేస్తేనే 2-3 డేస్ మనం స్పెండ్ చేస్తాం. సో అట్లాంటిది మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రాపర్టీ కొంటే ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి సైట్ విజిట్ చేయాలి. మరి మన ఫ్యామిలీ కోసం, మన భవిష్యత్తు కోసం మంచి ప్రాపర్టీ కొనాలంటే ఖచ్చితంగా మీరు సైట్ విజిట్ చేయండి. అంటే వీలున్నప్పుడు చూస్తే మీకు అనుకూలమైన ప్రాపర్టీ దొరకకపోవచ్చు, వీలు చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్న ప్రాజెక్ట్ లో ది బెస్ట్ ప్లాట్ దొరికే అవకాశం ఉంటుంది. సో వెన్ యూ గో విత్ ది గ్రౌండ్ రియాలిటీ, ఆబ్వియస్లీ అక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ ఆన్లైన్ లో చూసి, గ్రాఫికల్ గా చూసి నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే కళ్ళు మూసుకొని మీ భవిష్యత్తుపై బెట్టింగ్ పెట్టినట్టే. ఒక్క డిసిషన్ మనల్ని ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు డిసిషన్స్ ఎమోషన్స్ తో తీసుకోకండి. మీ డిసిషన్స్ క్లియర్ వెరిఫికేషన్ తో తీసుకోండి. అప్పుడే మీరు పెట్టిన పెట్టుబడికి రైట్ ప్రాఫిట్స్ వస్తాయి. ప్లీజ్ డూ సైట్ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ, చూస్ ద బెస్ట్ ప్రాపర్టీ ఫర్ యువర్ ఫ్యామిలీ, అండ్ డూ ఇన్వెస్ట్ in real estate and create a legacy for next generation. And good luck.